మాట్లాడకు ఫస్ట్ మాట్లాడు చెప్పు తీసుకొని కొడతా లంచం నోరే లేపిన అంటే ఏమనుకుంటున్నావు ఉన్నదంటే ఏందన్న దీన్ని మామూలుగా అనకూడదు వాడు బండి మీద ఎక్కిపోతుందన్న నోట్లో వాడు పెట్టుకున్నట్టు పోతుంది నాకు ఏ ముఖం పెట్టుకొని మంచిగా ఉండదు ఆగు నువ్వు ఆగు దీన్ని మామూలుగా కాదు ఇట్లా చంపేయాలని ఇట్లా రోడ్డు మీద పంచాయతీ పెట్టాడు పంచాయతీ అంటే నువ్వు చేసే సరే నువ్వు పంచాయతీ బాగుంది ఈయన చేసిన చెడ్డ పేరే చెడ్డ పనే కూడా మరి నువ్వు చేసింది కట్టుకున్న భర్తను పెట్టుకుని వేరే అబ్బాయితో అంటే వేరే అబ్బాయి కాదైనా నువ్వు వేరే అబ్బాయి అన్నకు ఆయన మా అన్న అవుతాడు బరాబర్ వస్తాడు సిగ్గుండాలి నీకు ఎందుకు సిగ్గుండాలి అన్నతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి అన్నతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నా నీకు ఎవరు చెప్పిరు నువ్వు చూసినావా కూడా చూపిస్తా ఇప్పుడు ఏం చేస్తావు చెప్పు ఏం చూసినావు చూపిస్తే ఏం చేస్తావు ఏం చూసినావు చూపెట్టి మాట్లాడు వాదిస్తున్నావు కదా సిగ్గుండాలి అన్నకు నువ్వు చూపెట్టి మాట్లాడు ఇది కథలు దిగుతుందని ఇది ఎవిడెన్స్ ఉందన్న రోడ్ మీద తీసుకొచ్చి పంచాయతీ చేస్తున్నావా నన్ను జాబ్ అని చెప్పి ఏంది నోరు పెద్దగా లేపుతున్నావు సంసారం మాట్లాడుతున్నావు మొత్తం మీరు ప్లాన్ చేసిరా ప్లాన్ చేసుకుని నన్ను రోడ్ మీదకి ఇడుస్తురా ఏం ప్లాన్ చేసిరు నువ్వు చేసిన భావతలు బయట పడుతున్నాను ప్లాన్ అంటున్నావు లంజా ఏం మాట్లాడుతున్నావు వాడికి నాలుగు తెలియదని బజార్కి ఇవ్వాలని చూస్తున్నావు ఏం సంగతి అన్న అన్న అంటావు అన్నతో అంటావా చేసిన భావతలన్నీ బాగానే ఉన్నాయి ఇప్పుడేం సంసారం మాట్లాడుతున్నావు లంజా ఏం చూసినావు కాబట్టి ఏం మాట్లాడుతున్నావు ఏం చూసినావా నీ తెలియదా ఏం చూసినావు నీ తెలియదా అంటున్నా తెలియదా కొంత పండుకున్నప్పుడు గుర్తుకు రావటం లేదా నువ్వు చూసినావా ఆ రూమ్ లో పండుకుంటే కదనే నా కొడుకు డ్యూటీ పోగానే అదే నువ్వు చూసినావా నా కొడుకు చెప్పంగా ఏడ్చుకుంటే చెప్పిండే కొడుకు చెప్తాడు లంచొక్క మాటలు మాట్లాడగాక ఇప్పుడు నువ్వు మళ్ళా మస్తుగా చెప్తాడు మస్తు మస్తు ఏంటిది మళ్ళా మస్తు పుట్టిగా ఇంకెన్నైనా చెప్తారు అన్ని నువ్వు చేస్తేనే చెబుతాడు కదా అవ్వా పుట్టించేది అంటున్నావు నీ తప్పులు తెలియకపోతే ఎంత కోపంగా అడగాల్సిన అవసరం లేదు అర్థమవుతుందా ఇదే విధంగా నేను మంచిగా ఎంత ఫస్ట్ నుంచి చూస్తున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఈ విధంగా ఉన్నారా అంటున్నా నా కూతురు వస్తే కూడా ప్లేట్లు ఇంత అన్నం వేసి అది ఇది దీనికి ముఖం లేదు వేసేది అందుకు మళ్ళా మాట్లాడుతున్నది నేరే నీ కూతురు వచ్చి ఉండదు పెళ్లి చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోవాలి అత్తగారింటికి నువ్వు పెడుతున్నావు తెచ్చిపెట్టి నువ్వు తెచ్చి పెడుతున్నావు ఏమన్నా కాదమ్మా ఇప్పుడు వాళ్ళ కూతురు గురించి కాదు ఇక్కడ నీ సంసారాన్ని గురించి మాట్లాడుతున్నది వాళ్ళ కూతురు నువ్వు తెస్తుంది మధ్యలో మరి నువ్వు చేసే పనులు చెప్పు అది కూతురు చూడలేకనే నా కూతురు మళ్ళీ వెళ్ళిపోయింది మాడ మళ్ళీ వాళ్ళ మొగుడికి ఆడదెళ్తా మళ్ళీ సిగ్గు పోతుంది మీ వదిన ఇట్ట అంట మీ అన్న ఆఫీస్కి పోగానే మీ వదిన వేరే వాడిని తీసుకొచ్చి అన్న నేను పంటున్నదని అన్న సిగ్గు కోసం ముఖం దాచుకొని రావటంలే నా కూతురు ఇప్పుడు నా కాడికి కూడా ఫోన్ ఏడ్చుకుంటూ చేస్తుంది వదిన ఏమన్నా మారిందామా అని ఏం చెప్పాలన్నా నేను మారిందని చెప్పాలా చెప్పుకుంటే సిగ్గుపోతుంది మళ్ళీ అల్లుడికి తెలిస్తే నీ కూతురు కూడా ఇంతే చేసింది నాకు మళ్ళీ పెళ్లి చేసిరన్న మళ్ళీ ఈ సిగ్గుల కోసం మేము మొగుడు పిల్లల కొడుకులం ఇట్లా మూసుకొని ఉన్నాము వాళ్ళ ఫ్యామిలీలలో మళ్ళీ ఏమన్నా మా గురించి ఏమన్నా ఇది చేసి మళ్ళీ నా కూతురికి ఏమన్నా టార్చర్ పెడతారని ఇవన్నీ తిని తెలుస్తున్నాయి గాలి చేష్టాలు చేసే దాని లంచకు ఎవరు మాట్లాడుతున్నావు నమ్ముడి చూడట్లుందో చెప్పు మాట్లాడు ఏం చూసి మాట్లాడమ్మా నేను ఒకటి చెప్తానంటవా నీ గురించి ఏమి తెలియకనైతే ఇక్కడ మాట్లాడు నేను అర్థమవుతుందా చూడన్నా కిస్ ఏ విధంగా ఉన్నాయి చూడన్నా వీడియో కాల్ ఆడియో కాల్ చూడమ్మా ఎన్ని ఉన్నాయి చూడమ్మా ఏదో నాకు ఏం తెలియదు పతివర్త అవేం బొమ్మలు అన్న అవేం బొమ్మలు చెప్పమ్మా ఇప్పుడు నీకు పెళ్లి కాని అమ్మాయి అయితే కాదు నువ్వు ఇలాంటి చాటింగ్ చేసుకోవడానికి అది కూడా లవ్ అనేది ఉంది ఇక్కడ రొమాన్స్ కనిపిస్తూ ఉంది చాటింగ్లో సిగ్గన్నా ఉండాలి నాకు ఏది తెలియదు నీకేం అవసరం అన్నా నువ్వు ఎందుకు మాట్లాడతావు మా ఫ్యామిలీ నంబర్లో నేను ఇప్పుడు తప్పేమన్నా మాట్లాడాను తప్పు కాదా సార్ నీకేం అవసరం నువ్వు ఎందుకు మాట్లాడతావు ఏం మాట్లాడానమ్మా వాళ్ళ జీవితం నాశనం అవుతుంది వాళ్ళిద్దరిది నీకు ఇష్టం లేకపోతే ఇంకో వెళ్ళిపో అవసరం నిన్ను ఎవరు అడుక్కోవటం ఇక్కడ మాట్లాడాల్సింది ఏం అవసరం లేదు తప్పు చేసుకుంటావు ఇది నా ఫ్యామిలీ ఇది కూడా నీ ఫ్యామిలీ ఏం కాదు నా ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అవుతున్నావు నువ్వు వాళ్ళు ఈ నోరు ఒక్కటి ఉంది దీనికి నువ్వు ఎందుకు మాట్లాడతావు మధ్యలో ఇదే వేసాం నోరు ఒక్కటి ఉంది దీనికి తగ్గాలని లేదు దీనికి నోరు ఒక్కటి సంపాదించుకుంది ఏం అవసరం ఇప్పుడు నువ్వు చదువుతా ఏం అవసరం ఏం చేసినా మాట్లాడు చెప్పు తీసుకొని కొడతా అంతే నోరే లేపిన అంటే ఏమనుకుంటున్నావు ఉన్నదంటే ఏందన్న దీన్ని మామూలుగా అనకూడదు రోడ్డు మీద తీసుకొచ్చి కొట్టావు తప్పు కాదా ఇది తప్ప వాడితో మాట్లాడితే ఏమనిపోయేది పాన మాయమంటది నీతులు మాట్లాడి చదువుతా నీకు అత్త
గుంజం మా సంసారాన్ని బయట పెట్టినావు కదా లంజా ఇక మళ్ళీ ఒక ఏ ముఖం పెట్టుకొని మాట్లాడకమ్మా నువ్వు వస్తామో కాబట్టి ఎక్కువ మంచిగా ఉండదు ఆగు నువ్వు ఆగు రాగు కొద్ది గమ్ముండక ఎక్కడ మనం సెటిల్ చేసేదానికి వచ్చాం సెటిల్ చేసేందుకు కానీ నువ్వు వచ్చినవన్నా దాని నోరు చేసిన దానికి అంత పెద్దగా ఉంది నోరు నువ్వు అనిపేదా ఇట్లా కోపం రాదా ఇట్లా ఎందుకు చేసింది దీన్ని ఇంత బాగా చూసుకుంటుంటే కూడా దీనికి ఏం తక్కువ చేసిన మని దీనికి వీళ్ళ అమ్మ నాన్న వీళ్ళ అన్న ఎవరు లేరా వీళ్ళ నాన్న కానీ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఉన్నారు వీళ్ళు 5 అక్క చెల్లెళ్ళు 5 అక్క చెల్లెళ్ళు మనకి వెనక పట్ల ఏం లేదమ్మా కూలి చేసుకొని బతికేటోళ్ళం మేము అని అంటే మేము పోనీలే అన్నట్టుకు మేము 1 రూపాయి కట్నం లేకున్నా సరేనని ఆమెకు అన్ని తీర్లు చూసుకొని అన్ని తీర్లు మనం రిటర్న్ మళ్ళా బుట్టల కమ్మలు పుస్తెల తాడు ఇవన్నీ చేయించుకున్నాం ఎందుకంటే నా కొడుకు ఒక పేరుంది మాకు ఒక పేరుంది బయటికి పోతే మాకు ముందు పోతుంటే పర్వాలేదా అన్నట్టుగా ఉన్నాం మేము పరువు గల్లగా ఇది చేసే శాస్త్రాలు అన్నీ భాగవత శాస్త్రాలు ఇప్పుడు ఏమంటే ఎన్నైనా చెప్తారు ఎన్నైనా చెప్తారని కాదే కొల్లవ్వా ఇప్పుడు నేనేమైనా కొట్టినారా తిట్టినారా ఏమైనా అన్నారా నువ్వు ఏ తప్పు చేయకుండా ఉంటే ఏమైనా అని ఉంటే చెప్పు నేను మాట్లాడతాను నువ్వు చేసేటివన్నీ నీ సైడే ఉన్నాయి వాళ్ళు ఇట్లా అడగతున్నారంటే నువ్వు తప్పు చేసినా కూడా అడగకూడదులా చెప్పమ్మా ఇంకొక మొగుడు ఏంటే అంటే నరికేస్తుంటాడు నిలవని నరుకుంటాడు అట్లా ఎట్లా నరకడు జైలుకి వెళ్ళినా పర్లే కానీ నరికేస్తుంటాడు పాప ఆయన ఏం పెట్టుకొని మనసులో సైలెంట్ కూడా నాకైతే అర్థం కావడం లేదు జీవితంలో నీ జీవితాంతం నీతో సంసారం చేయాలి ఆయన అర్థమవుతుందా పక్కన పడుకోవాలి నీతో అలాంటి వాడు వేరే అబ్బాయితో చూసి కూడా సైలెంట్గా ఉన్నాడంటే అలాంటి హస్బెండ్ దొరకడం నీ అదృష్టం ఆయన ఎంతసేపుగా బట్టాలని నిన్ను ఇంట్లోంచి తోసేయడానికి చంపడానికి ఎవరు అడగను కూడా అడగదు ఆయన ఏం చేసినా ఎందుకంటే కట్టుకున్న భార్య తప్పు చేస్తున్న ప్రూఫ్స్ ఉన్నాయి అక్కడ ఏం చేస్తావు చెప్పు పని చెప్తే పిల్లని పాలకేసుకుంటుంది అన్న పని లేకపోయింది అనుకో ఆ పిల్లని కూడా పట్టించుకోదు ఆ ఫోన్ల గురించి నాకు తెలియదు ఏం తెలియదు అవేమో నొక్కుతారు కిస్సు 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 అని సౌండ్ అవుతుంది నాకేం తెలుసు అన్న ఫోన్ల గురించి ఆ పిల్లని తీసుకొని నేను అట్ట పోతాయి ఇంకా ఆమె వేసి తెలియక ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు అర్థమవుతుందా నిజం ఎప్పటికైనా బయటపడుతుందమ్మా అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో ఇప్పుడు వీళ్ళందరూ కళ్ళు మూసి నేను ఇన్ని రోజులు కంటిన్యూ చేస్తాను ఇంకా కంటిన్యూ చేస్తాను అనుకుంటే అది ఎప్పటికైనా డేంజరే అర్థమవుతుందా నువ్వు చేసేది మంచి పని కాదు ఇప్పుడు పోమంటే పోతా అన్నా మేము పంపిస్తాం అయ్యా మాదేం లేదన్నా చెప్పు కాకపోతే ఇప్పుడు నలుగురిలో చేసుకున్నాం అందరిని పిలిపించి అట్లనే వాళ్ళ అమ్మను వాళ్ళ నాన్నను వాళ్ళ బావలను వాళ్ళ పెదమ్మలందరిని పిలిపించినాక కూసబెట్టి మాట్లాడి మేము ఏమేమి పెట్టినా మాకు అన్ని మాకు అప్పచెప్పి మా పిల్లని మేము తీసుకొని వాళ్ళ పిల్లకు వాళ్ళకి అప్పచెప్తాం మా కొడుకు కూడా పిల్లని చూసి పెళ్లి చేయాలి నీకు ఇష్టం అమ్మాయి చెప్పు సరే ఇప్పుడు వాళ్ళు కూల్ అయినారు పర్లా వాళ్ళు బై మిస్టేక్ ఆయన కోపంలో నిన్ను ఏదైనా కొట్టుంటాడు తలకు బట్టి ఏదైనా రాయి తీసి కొట్టుంటాడు ఏమవుతుంది నీ జీవితం చనిపోవడమే తప్ప కదా నీ బిడ్డ నాశనం అయిపోతుందా తప్ప కదా మనం చెప్పు మరి మళ్ళీ ఇంతమందితో గొడవ వేసుకుంటున్నాను అదేం తప్పు లేదు నాదేది కాదు అది కాదని ఒక మాట నేను చెప్పేది బాగా అన్న ఫోన్లో చూపించిన తర్వాత ఇప్పుడు తప్పు అయింది అని అంటుంది ఇప్పుడు దాకా నోరు ఎట్లా లేచింది ఆయన ఉండమ్మా ఒక్క నిమిషం ఇప్పుడు నేను ఏమంటానంటే వాళ్ళు నువ్వు వద్దనుకుంటే నిన్ను అప్పుడే బయట దోసేస్తుంటారు మరి వాళ్ళ బిడ్డ గురించి ఆలోచిస్తున్నారు వాడు కొడుకు జీవితం నాశనం అవ్వకూడదని ఆలోచిస్తున్నారు తెలియదు నువ్వైతే కావాలనే ఇంత దూరం వచ్చింది వాళ్ళు సో నువ్వు దానికి ఆ మాటకి రెస్పెక్ట్ ఇచ్చి ఇంకైనా మారితే మంచిది లేకపోతే ఇంక నీ జీవితం నువ్వే నాశనం చేసుకున్నట్టు ఇంకా దానికన్నా నేనైతే చెప్పలేను ఇప్పుడు వాడు వచ్చినోడైనా సరే నిన్ను చేసుకుంటాడా కనీసం వరుస ఉందా లేదు చేసుకుంటానికి గ్యారెంటీలే ఓన్లీ వాడు ఏ ఉద్దేశంతో నీ దగ్గరకు వస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు వాడి నెంబర్ అయితే నాకు ఒకసారి పెట్టమ్మా నెంబర్ నాకు పెట్టు నేను చూసుకుంటా వాడు కథ అర్థమవుతుందా వాడు లంజా కొడుకు వరుస వాయి లేకుండా వాడు అవసరం దానికి అమ్మా ఇప్పుడు వాడిని అడిగినా కూడా ఏమంటాడు నేను 100 దగ్గర పోతాను అంటాడు మగోడు ఏం మాట్లాడతావు చెప్పు ప్రూఫ్స్ చూపిస్తున్నాను నువ్వు పెట్టినాడు మెసేజ్లు మరి తెలియనట్టు వినుండయో నాకు తెలియదు మాట్లాడుకుందాం ఈయనతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడే మాట్లాడతావు ఏం మాట్లాడతావు మాట్లాడినాం కాళ్ళు పట్టుకొని పోయిండు అమ్మా విన్నావా ఈ వింటే ఇన్నట్టు లేదా వీళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు రమ్మను నేను మాట్లాడతా ఆమె నాతో ఒక్క నిమిషం పట్టదు వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని పిలిపేయాలంటే నిజాలు మాట్లాడితే ఇష్టపడవా తెలియకుండా ఇట్లా వాళ్ళంతా మర్యాదగా ఉంటారు వచ్చినప్పుడల్లా అట్ట కాదమ్మా ఇట్లా కాదమ్మా నచ్చ చెప్పి పోతుంటారు ఇట్లా ఉండు మా చెప్పేది మాకు వాళ్ళది మంచిగానే ఉంది పద్ధతి దీని చెడు బుద్ధి బారింది దీనికి ఎప్పటి నుంచి ఉందో ఏమో మరి మాకేం తెలుసు వాళ్ళ అమ్మలు ఏమైనా మూసి మాకు పెళ్లి చేయమని నా కొడుకు అంట కట్టి రోగు ఏం తెలియని అమ్మాయి కొడుకు ఇచ్చి దీన్ని మామూలుగా కాదు ఇట్లా చంపేయాలని
గొడవలు ఎందుకు అట్లా రోడ్ మీద నా గొంతు పట్టుకుంటున్నావు? గొంతు కాదు, ఈడికి తప్పు ఉండదే. ఏ నోరు లేపుతున్నా ఇంకా చెప్తావా? చెప్పు, ఏం చేసుకుంటావు చేసుకో. మీ అమ్మలో చెప్పాడు దాన్ని తీడికి ఎందుకు వస్తాను నేను ఇంకా బయటికి రోడ్డు మీదకా రోడ్డు మీద కొట్టతాను. ఎవరు కొట్టినారు? ఇగో ఏమైంది ఇప్పుడు? దెబ్బలు తాకినాయి. మీ అత్తే కదా ఇప్పుడు ఏమనింది? అత్త అయితే రోడ్డు మీద తీసుకొచ్చి కొడతారా? నువ్వు తప్పు చేసినా కూడా కొట్టిన చెప్పుతో కొట్టిన దానికి సంతోషించు. నా జీవితం ఆగమైంది మీ కొడుకుని చేసుకొని. నువ్వేం చేసుకుంటావు? ఏమాగమైంది? కూసబెట్టి సాకడం ఆగమైందా నీది? అవన్నీ కుదకాడికి వచ్చాడు ఆగమైందా? నీళ్ళ బింద కూడా పోయి నీలేదు కదా నేను నిన్ను. నా కూతురు కంటే ఎక్కువ చూసుకున్నా కదా నేను నిన్ను. మరి ఆగమైంది అంటున్నావు. వాడు మోజులో ఉండి నీకు సంసారం ఆగమైనా? అది వాడు ఉన్నాడు ఇప్పుడు నీకు. వాడితో మాట్లాడకంటే నా కొడుకుతానే బండి మీద పోవంటే నేను పోను అత్తమ్మ, నాకు ఓపిక లేదు అత్తమ్మ, నాకు అది వస్తుంది గుత్తన వస్తుంది అంటావు. వాడు దాన్ని ఎక్కిపోయేటప్పుడు వాడు నాకినట్టు పోతావు కదనే. వాడు బండి మీద ఎక్కిపోతుందన్న నోట్లో వాడు పెట్టుకున్నట్టు పోతుంది. దాంతో వద్దన్నా మాత వస్తుందా రాదు కనుక్కున్నావంటే దాన్ని బట్టి మేము ఇంకేదన్నా చెప్పమ్మా. ఆయన ఆన్సర్ చెప్పేసినావు అంటే, నీ ఒపీనియన్ చెప్పేసావంటే నువ్వు మీ ఇంటికాడ దించేస్తాను నేను. నీకు ఇష్టం లేదన్నా నాకు అనేటుకుంటే వెళ్ళిపో ఇప్పుడే. అర్థమవుతుందా? లేదన్నా ఇక్కడి నుంచి మారుతానన్న ఆలోచన ఉంటే మారు. కానీ నేను నిన్ను కొట్టడానికి తిట్టడానికి అయితే ఇక్కడ మాట్లాడతాను. నేను ఓన్లీ నీ అభిప్రాయం అనేది చెప్పు. ఇలాంటి కంటిన్యూ చేస్తే వాళ్ళు నేను పెట్టుకొని ఉండలేరు. అర్థమవుతుందా? నీకు ఒక బిడ్డ వాడు వరుస వాయిలేనోడితో కాపురాలు సంసారం అమ్ముకున్నట్టు బానిచ్చి నువ్వు ఇట్లా చేయడంలో చాలా అంటే చాలా రాంగ్ ఉంది. అది నువ్వు ఇప్పుడు కాదు ఇంకా కంటిన్యూ చేయి. ఎప్పటికైనా నిజమనేది తెలుస్తుంది. నువ్వు ఇట్లాంటి పనులు అయితే చేయొద్దు దయచేసి. నువ్వు ఏదైనా నీ ఆన్సర్ చెప్పినావు అంటే తప్పు కనుక్కున్నా పర్వాలేదు. నువ్వు ఇప్పుడు వరుస వాయి లేకుంటున్నావు అంటే బరిదెగిచ్చిన అమ్మాయివే నువ్వు. నాకు తెలిసి అట్లా బరిదెగిచ్చిన అమ్మాయివి వాడినే చేసుకో. లేదు ఇప్పుడు నాకు బిడ్డ అవసరం లేదు, ఇది అవసరం, నాకు సుఖమే కావాలా అనుకునేటుకుంటే వెళ్ళిపో. నిన్ను వాళ్ళు ఇద్దరు ఆపరు. నేను మాటిస్తాను. ఆపద్దమ్మా. అమ్మాయికి ఇష్టపూర్వకంగా వెళ్ళేటుకుంటే వెళ్ళిపోయండి. మనము ఒక మాట నువ్వు కూడా అందరిని వాళ్ళ అమ్మను వాళ్ళ అందరిని పిలిపించి మాట్లాడతా. విషయం ఏంటంటే ఎవరిని బలవంతంగా కట్టేసి అయితే కాపురాలు చేయించలేమన్నా. మనసులో ఉండాలి అది. ఇప్పుడు అమ్మాయి తప్పు చేసి నేను తప్పు చేసిన అమ్మాయికి తెలిసి ఆ అమ్మాయి ప్రాయశ్చిత్తం చేసుకుని మీతో ఉంటే ఓకే. కానీ ఆ అమ్మాయిని మనము ఏదో భయపెట్టి కాపురం చెప్పాలంటే అది ఎన్ని రోజులు నిలవదన్నా? నిలవదు. ఏం లేదు, ఇప్పుడు తప్పు తెలుసుకున్నా సరే ఇంకా బాగుంటే ఫ్యూచర్లో బాగుంటుంది. నేను అదే చెప్తున్నా. అమ్మాయి తెలుసుకుంటే ఓకే అన్న. తెలుసుకోకపోతే మనం ఏం చేయలేము. మీరు కూడా అమ్మాయిని బలవంతం పెట్టద్దు. మీరు ఏమన్నారంటే మా కాపురం నాశనం అయిపోద్ది, అమ్మాయి వెళ్ళిపోతే అబ్బాయి జీవితం నాశనం అయిపోద్ది, బిడ్డ జీవితం నాశనం అయిపోద్ది అని మీరు అనుకుంటున్నారు. కానీ అదే విధంగా అమ్మాయి అనుకుంటే ఓకే. అర్థమవుతుందా? ఎట్లా కంటిన్యూ చేయాలని సెట్ కదమ్మా. చెప్పమ్మా పట్టాలి సాని. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇవ్వండి అన్న. ఏం వాడితో మాట్లాడాలా? లేదు. ఇప్పుడు ఫోన్ ఇస్తే మాట్లాడుతుందన్నా దొరసాని. అంటే ఇప్పుడు ఈ 10 నిమిషాలు నువ్వు ఫోన్ చేసి నేను చేసుకుంటావు చేసుకోవాలి లేచిపోతాం లేదని అడిగి కనుక్కోవాలా? ఇంకెందుకు 10 నిమిషాలు చెప్పు. ఎక్కడ ఉండేది నీ మొగుడు మీ అత్తే. ఏ డెసిషన్ అనేది చెప్పు. ఆ పిల్లని కూడా తీసుకొని వస్తే సిగ్గు. ఇక్కడ జరిగేది నేను పిల్లని ఇంటికాడ పెట్టి వచ్చిన. ఓకేలేమ్మా వదిలే అన్నీ వదిలే. కానీ ఇక్కడ జరిగేది మీ ఫ్యామిలీకి తెలియదు. తెలిసిందంటే అది వేరే రియాక్ట్ అవుతుంది. నువ్వు చేసిన గొప్ప పనులు కాదు. అర్థమవుతుందా? వాళ్ళకి చెప్పుకోవడానికి 10 నిమిషాల టైం అవన్నీ లేవు. కానీ ఆలోచించి చెప్పే నిర్ణయం అనేది మంచిగా ఉంటుంది. ఇంకొకసారి రిమార్క్ వచ్చిందంటే నేను మళ్ళీ మంచిగా ఉండదు. నేను ముందుగానే ఛాన్స్ ఇస్తున్నాను. నీకు అదృష్టం ఏమనుకోవాలో తెలియదు కానీ అదృష్టాన్ని వాళ్ళే నీకు ఒప్పించి తీసుకుంటున్నారు. సో ఇలాంటివన్నీ నువ్వు మానుకొనేసి ఉంటానంటే ఉన్నమ్మా. కానీ ఏదో దొరికాము ఈరోజు ఇట్లా ఏదో ఒకటి చెప్పియాలా తప్పించుకోవాలనేసి నువ్వు ప్లాన్ అంటే నీ ట్రిక్లు నువ్వు ఉన్నావనుకో అది నువ్వే రాంగ్ చేసినట్టు అర్థమవుతుంది. ఇంకేమక్క వాళ్ళైతే అమ్మాయి ఏంటంటే ఇంకుంటాను తప్పు చేయను అంటున్నారు. మీ ఒపీనియన్ ఏం చెప్పండి. అమ్మ నోట్లకి వెళ్ళి వస్తున్నాయి కానీ అమ్మ ముఖంలో అయితే నాకేం నమ్మబుద్ధి అయితే లేదు. కాళ్ళు పట్టుకునే కాడికి వచ్చింది పరిస్థితి. చూద్దాం ఒక్కసారి. చూసిన తర్వాత ఇదే మళ్ళీ రిపీట్ అయిందంటే ఇంక వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించి మాట్లాడిపించి ఆమె దారి ఆమెది మా దారి మేము చూసుకుంటాము. నీకు వాళ్ళిద్దరి మధ్యలో అంటే నీ ఫ్యామిలీ నేను కూడా ఈరోజు ఉంటారు వెళ్ళిపోతాను. నేను ఓన్లీ వీళ్ళిద్దరే కదా. నేను ఒకటి చెప్పేది ఏంటంటే నేనే నీ 2 సలహాలు చెప్పగలుగుతాను నీకు. ఎవరు వచ్చింది మీ కాపురాల్లో నువ్వు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకుని మంచిగా ఉంటావో ఈ దొరికే సమయం ఈరోజు తప్పించుకోవాలని ప్లాన్ తప్పేసుకుంటావో నీ ఇష్టం. వాళ్ళు మంచిగా చెప్తే ఇంకొకసారి రిమార్క్ వస్తే మీ ఇంటి దాకా పోతుంది. మళ్ళీ రప్పించుకునేదానికి ఇది సెకండ్ టైం కాబట్టి మళ్ళీ అది రాంగ్ అవుతుంది. సో నువ్వైతే జీవితాన్ని నాశనం చేసుకోవద్దమ్మా. ఇంకొకసారి ఏం కాదు, రిపీట్ ఏం కాదు, మంచిగానే ఉంటుంది. బిడ్డ గురించి ఆలోచించడం నాకు చాలా సంతోషంగా ఉందన్న. ఎందుకంటే చాలామంది కూడా ఆ సడన్ ఆవేశంలో అమ్మాయిని చేసే తప్పులు చూశారంటే చంపేస్తారన్న. నేను చాలా చూస్తున్నా ఇప్పటికి.
నువ్వు ఎట్లా నిలబడి ఉన్నావు ఇన్ని రోజులు నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఏం లేదన్నా, ఇన్ని రోజులకైనా మారి బెటర్ని మమ్మల్ని ఫ్యామిలీగా బాగుంటే సరిపోతుంది, ఇంకేం అవసరం లేదన్నా. సో ఆయన నోటుకుండా వచ్చిందాన్ని నువ్వు ఇంకా దేవుడు లెక్కన అనుకో. నాకు తెలిసి ఆ మాట వాక్కు జాగ్రత్తగా చూసుకొని అన్న అమ్మాయిని మీరు ఏదైనా తప్పుగా మాట్లాడేది ఇంక మీదట మాట్లాడదు. ఎక్కడితో ఒకటి జరిగింది జరగలేదని మర్చిపోండి, అర్థమవుతుందా? నువ్వైతే అమ్మ వాళ్ళు ఏమన్నా మనసులో పెట్టుకొని నేను అరుస్తున్నారు అదే నేను పట్టించుకోవద్దు. నిన్నేమన్నా ఒక మాట అంటే నాకు చెప్పు, అర్థమవుతుందా? నా నెంబర్ తీసుకో, కావాలంటే నిన్నేమన్నా అనే రోజు నాకు ఫోన్ చేసి నుంచి మాట్లాడతా. అమ్మాయిని అయితే ఏమన్నదన్న, మీ బిడ్డ మీ భార్య ఆమె కూడా వాళ్ళ లైఫ్ వాళ్ళది, వాళ్ళ హస్బెండ్ ఆమె అయిపోతాడు. నువ్వు ఉండేది మీ హస్బెండ్ నువ్వు నీ బిడ్డ, లక్షలంగా ఉండమ్మా. పక్కన వాళ్ళు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు, వాళ్ళ పనులు అయిపోతే వెళ్ళిపోతారు. నువ్వు అదొకటి ఆలోచించి లక్షలంగా ఉంది. సో ఇంతకన్నా నేనైతే ఏం చెప్పలేను. నీకు నా మీద కోపం వచ్చిన పర్లా, నేను నీ జీవితాన్ని మంచిగా నిలబెట్టాలని చెప్తున్నా. అది నీకు చెడుగా ఉంటే నేనేం చేయలేను. సో అన్న చేయ ఒకసారి, ఇంకేం గొడవలు వేసుకోవద్దు. లక్షలంగా ఏం జరగలేదు అనుకోండి, అవి వదిలి మర్చిపోండి. సరే అక్క, నువ్వైతే ఇంకేమనుకో అనద్దు అక్క. నీకు ఎంత బాధ, మాకు వాళ్ళు మంచిగా ఉండడమే మాకు కావాలి. నేనేమంటానంటే అత్తగా నీ కోపం ఉండొచ్చు, నేను కాదనలా. ఏదో మెసేజ్లో ఏదో జరిగినాయి వదిలి, అవన్నీ జరిగేటి వదిలేటి. అమ్మ వాడు బండి పిల్ల చేష్టాలు అయ్యా, వాడు బండ్లో ఎక్కేది, వాడితో కూడా వెళ్ళేది, ఫోన్లు అవన్నీ ఆపేయి, అర్థమవుతుందా? అలాంటివి ఏం చేయదు. కావాలి నీకు దండం ఇంక పెట్టి చెప్తున్నా, నీ జీవితం నిలబెట్టాలని నేను ఇట్లా మాట్లాడుతున్నాను. కానీ నీ కాపురం కోల్చాలంటే నేను కూడా చెప్తే అయిపోతుంది. నీ సైడ్ నుంచి అయితే నా చౌక్ అయితే రానియద్దు. ఎందుకంటే ఇంకొకసారి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసేదానికి నాకు ఆప్షన్ ఉండదు. ఒక ఆడబిడ్డ జీవితం నాశనం అయిపోతుంది కాబట్టి అనేసి ఎంతసేపు చెప్పాను. ఇక్కడ నేను చెప్తే ఈయనోడైతే ఇప్పుడు హస్బెండ్ మా చెడ్డోడైతే నేను మాత్రం ఏం చేయలేను. అతను మంచివాడు కాబట్టి అదృష్టం మంచిగా ఉంది కాబట్టి అతడి నేను మళ్ళీ చార్జ్ చేస్తున్నాను. సో ఇంకొకసారి అయితే అలాంటి రిపీట్ చేసుకోవద్దు. మీరు కూడా మీ ఫ్యామిలీ కూడా అలా ఒక బ్యాడ్ పర్సన్ చూసినట్టయితే చూడొద్దు అమ్మాయిని. సో జరుగుతూ ఉంటే తప్పులు అయిపోయినాయి, ఇంకా క్షమించాను కాబట్టి కొంత చూసుకోండి కాపురం. మాకైతే నమ్మబుద్ధి అయితే లేదండి, ఇంత దూరం వచ్చినా నేను మాటిస్తున్నాను అక్క, ఆ మాట మీదనే ఇప్పుడు మేము నీ సైడ్ నుంచి నేను మాటిస్తున్నాను వాళ్ళకి. ఎటువంటి ఇబ్బంది రాదు ఇంకొకసారి అనేసి. వచ్చిందంటే వాళ్ళు ఉండించుకుంటానని నేను ఉండి నా ఇంట్లో నేను మంచిగా చెప్తాను, ఓకేనా? ఇంకొకసారి అమ్మాయి లైఫ్లో ఆ అమ్మాయి సైడ్ నుంచి మీకు ప్రాబ్లం రాదు, నేను మాటిస్తాను. నన్ను నమ్మారు కాబట్టి నేను చెప్తున్నాను కాబట్టి ఇంకా అలాంటిది ఏం రావద్దు. మీ సైడ్ నుంచి కూడా అమ్మాయిని ఏదైనా ఫోర్స్ చేయడం కానీ మాటలతో చూసుకుని మాటలతో వద్దమ్మా. సరే నాకు అర్థమైంది లెక్క. మీరు ఇలాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి అమ్మాయిని చార్జ్ చేసినప్పుడు నాకు అర్థమైంది మీ ఇలాంటి వాళ్ళు. అలాంటివి ఏమోరమ్మా, జాగ్రత్తగా పర్లేదు అమ్మ, కోపం నన్ను ఉంటావు కానీ అదేం వద్దు, కానీ జాగ్రత్తగా అయితే వెళ్ళనమ్మా, ఓకేనా? సరే అన్న, ఓకే జాగ్రత్త వెళ్ళండి అన్న. సో చూశారు కదా ఫ్రెండ్స్, అంటే ఇంకా లైఫ్లో ఇంకా వాళ్ళు గొడవలు అవుతూ ఉంటాయి. ఇంకా పెట్టుకుంటే మనం తగాదాలు పెట్టుకుంటే అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది, ఇంకా ఫ్యామిలీ కూడా అట్లా అయిపోద్ది అనేసి. ఇంకా అబ్బాయి మంచోడు అయితేనే మనం ఏదైనా చేయగలుగుతాం అనమాట. అబ్బాయి మంచిగా మాట్లాడి సాల్వ్ చేసుకున్నాడు. ఆయన చెప్పింది కూడా ఏంటంటే, అన్న నా వైఫ్ కొట్టలేక చంపలేక కాదన్న, నా బిడ్డ జీవితం నాశనం అయిపోద్ది అనేసి రిక్వెస్ట్ చేశాడు అనమాట. సో దానివల్ల మార్చడం జరిగింది. సో వీడియో నచ్చితే మీకు లైక్ చేసి షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మడియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.